నెక్స్ట్ స్వతంత్ర కాకతీయులకు వద్దాం. స్వతంత్ర కాకతీయులు 1158 నుంచి 1323 వరకు పరిపాలించిన వారే స్వతంత్ర కాకతీయులు. స్వతంత్ర కాకతీయులు 5 మంది ఉన్నారు. స్వతంత్ర కాకతీయులు 5 మంది. మొదటి ఇద్దరు అన్నదమ్ములు, రుద్రదేవుడి యొక్క తమ్ముడు మహాదేవుడు. రెండో ప్రరాజు కొడుకులు వీళ్ళిద్దరు. రుద్రదేవుడు 1158లో కళ్యాణి చాళుక్యులను ఓడించి తరిమి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్టార్ట్ చేసి 1195 వరకు పరిపాలించాడు. తర్వాత అన్న మరణం తర్వాత మహాదేవుడు అధికారంలోకి వస్తాడు. ఈయన కొంతకాలం మాత్రమే పరిపాలించాడు, 1195 నుంచి 1199 వరకు. తర్వాత మహాదేవుడి యొక్క కుమారుడు గణపతి దేవుడు, రుద్రదేవుడు దత్తత తీసుకున్న కొడుకు కూడా. అంటే రుద్రదేవుడికి కొడుకులు లేకపోవడంతో తమ్ముని కొడుకు గణపతి దేవుణ్ణి దత్తత తీసుకుంటాడు. కాబట్టి మహాదేవుడు మరణం తర్వాత చిన్న వయసులోనే గణపతి దేవుడు అధికారంలోకి వచ్చి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత చాలా కాలం పరిపాలించాడు. సుమారుగా 1262-63 ప్రారంభ కాలం వరకు పరిపాలించాడు. 63లో పూర్తిగా తన అధికారాన్ని కుమార్తెకు పూర్తిగా అప్పగిస్తాడు. అది ఎలా ఏంటి అనేది తర్వాత చూడొచ్చు. ఇక గణపతి దేవుడి యొక్క కుమార్తె రాణి రుద్రమదేవి. ఈమె 1259లోనే తండ్రి నుంచి అధికారాన్ని స్వీకరిస్తుంది. స్వతంత్రంగా 63 నాటికి పూర్తిగా స్వీకరిస్తుంది. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. దాదాపుగా స్వతంత్రంగా 62 చివరి నుంచి 1289 వరకు పరిపాలించింది. తర్వాత రాణి రుద్రమదేవికి కొడుకులు లేకపోవడంతో కుమారుడైన ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడిని పాలకుడిగా చేసి ఆమె మరణిస్తుంది. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలించాడు. ఇతనే స్వతంత్ర కాకతీయుల్లో చివరివాడు. మొత్తం 5 మంది: రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి అండ్ ప్రతాపరుద్రుడు. ఓకే, మొదటివాడు రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాపరుద్రుడు. ఈయన క్రీస్తు శకం 1158 నుంచి 1195 వరకు 1158 నుండి 1195 వరకు పరిపాలించినట్టు తెలుస్తోంది. ఇతడే స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. ఇతడు కళ్యాణి చాళుక్య రాజులను పూర్తిగా ఓడించి తెలంగాణ ప్రాంతం నుంచి తరిమేసి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించి అధికారంలోకి వచ్చాడు. దాదాపుగా వాళ్ళ నాన్న రెండో ప్రోలరాజు కాలం నుంచి కొంత స్వతంత్రంగా పరిపాలన స్టార్ట్ అయింది. కానీ ఇతడు పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో కళ్యాణి చాళుక్యుల అధికారాన్ని అంతమొందించి హనుమకొండను రాజధానిగా చేసుకొని స్వతంత్ర పరిపాలన చేపట్టాడు. అంతకుముందు కూడా వీళ్ళ రాజధాని ఏదంటే హనుమకొండ. అయితే ఇతడు కళ్యాణి చాళుక్యుల్ని పూర్తిగా ధిక్కరించి వారిని తెలంగాణ ప్రాంతం నుంచి తరిమేసి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించి పరిపాలించిన మొదటి వ్యక్తి రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడికే మొదటి ప్రతాపరుద్రుడు అని కాకతీ రుద్రుడు అని కూడా పేరు కలదు. మొదటి ప్రతాపరుద్రుడు అని, కాకతీ రుద్రుడు అని కూడా ఇతనికి పేర్లు ఉన్నాయి. ఓకే, ఎవరి కుమారుడు అంటే రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడు. ఓకే, మరి ఇతని బిరుదులు, ఇతని విజయాల గురించి తెలిపే శాసనాలు, ఇతడు సాధించిన విజయాలు, ఇతడి కాలం నాటి నిర్మాణాలు, ఇతడి కాలంలో సాహిత్యం, ఇతడి కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన పల్నాటి యుద్ధం వంటి అంశాలన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు, హనుమకొండను రాజధానిగా చేసుకుని అధికారంలోకి వచ్చాడు. ఇతన్ని మొదటి ప్రతాపరుద్రుడు అని, కాకతీయ రుద్రుడు అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఇతడి బిరుదులు చూద్దాం. ఇతడి బిరుదులు 1 త్రిలింగాధిపతి అనే బిరుదు. త్రిలింగాధిపతి ఇతని కాలం నుంచే కాకతీయ రాజ్యానికి త్రిలింగ రాజ్యం అని పేరు వెలుగులోకి వచ్చింది. త్రిలింగాధిపతి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు రావడం స్టార్ట్ అయింది.
కాకతీయుల కాలం నుంచే, అందులో ఇతని కాలం నుంచే. త్రిలింగాధిపతి అంటే 3 లింగాలతో కూడిన ప్రాంతాన్నంతా పరిపాలించిన వాడు అని అర్థం. త్రిలింగాధిపతి. త్రిలింగాలు అంటే తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రాలోని ద్రాక్షారామం మరియు రాయలసీమలోని శ్రీశైలంలో జయించి పాలించిన వాడు అని అర్థం. మరి ఇతని త్రిలింగాధిపతిగా వర్ణించిన గ్రంథం హేమాద్రి రచించిన వ్రతఖండం. హేమాద్రి రచించిన వ్రతఖండం ఇతన్ని త్రిలింగాధిపతిగా వర్ణించింది. త్రిలింగాధిపతిగా వ్రతఖండం. హేమాద్రి అనే వ్యక్తి యాదవుల దగ్గర పనిచేసిన ఒక మంత్రి. సంస్కృతంలో రచించిన అద్భుతమైన గ్రంథమే వ్రతఖండం. ఈ వ్రతఖండము రుద్రదేవుడిని త్రిలింగాధిపతిగా వర్ణించింది. త్రిలింగాధిపతిగా ఇలా ఒకటి. దీంతోపాటు వినయభూషణుడు. వినయభూషణుడు అంటే మంచి లక్షణాలు కలిగిన వాడు లేదా మంచి గుణాలు కలిగిన వాడు అని అర్థం. వినయభూషణుడు. మరియు విద్యానాథుడు. విద్యానాథుడు ఇతడు విద్యలను బాగా ఆదరించి విద్యలను ప్రోత్సహించిన వాడు అని పిల్లలమర్రి శాసనం తెలుపుతోంది. పిల్లలమర్రి శాసనం విద్యానాథుడిగా ఇతన్ని విద్యలను ప్రోత్సహించిన వ్యక్తిగా, విద్యలకు కల్పతరువు లాంటి వ్యక్తిగా ప్రస్తావించిన శాసనం ఏది అంటే పిల్లలమర్రి శాసనం. ఇలా పిల్లలమర్రి శాసనం, మరొకటి ద్రాక్షరామ శాసనంలో కూడా వినయభూషణుడు, విద్యానాథుడు అనే పేర్లు కనిపిస్తాయి. ఇలా వినయభూషణుడు, విద్యానాథుడు, త్రిలింగాధిపతి ఇతని బిరుదులు. ఇతడు విద్యలకు కల్పతరువు అని అంటే విద్యలను ప్రోత్సహించిన వాడు అని, కల్పతరువు అని ప్రస్తావించిన శాసనం పిల్లలమర్రి శాసనం. పిల్లలమర్రి శాసనం. వినయభూషణుడు మరియు విద్యలను బాగా ఆదరించిన వాడు అని తెలుపుతున్న మరొక శాసనం ద్రాక్షరామ శాసనం. ద్రాక్షరామ శాసనం. ఓకే, ఇతడి బిరుదులు. ఇక దీంతోపాటు మహామండలేశ్వర అనే బిరుదు ఇతనికి కూడా ఉంది. అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మహామండలేశ్వర అనే బిరుదు, మహామండలేశ్వర బిరుదులు చాలామందికి ఉన్నాయి కాబట్టి ఇవి కొంత ఇంపార్టెంటు. త్రిలింగాధిపతి అనే బిరుదు ఏ గ్రంథంలో ఉంది అంటే వ్రతఖండంలో. వినయభూషణుడు, విద్యానాథుడు అనే బిరుదులు ద్రాక్షరామ శాసనం మరియు పిల్లలమర్రి శాసనంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఓకే, మరి రెండో ప్రతాపరుద్రుడు విజయాల గురించి తెలిపే శాసనం వెరీ వెరీ ఇంపార్టెంటు. 1000 స్తంభాల గుడి శాసనం లేదా రుద్రేశ్వరాలయంలో వెలువడిన శాసనం 1000 స్తంభాల గుడి శాసనం. మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి యొక్క విజయాల గురించి తెలిపే శాసనం. విజయాల గురించి తెలిపే శాసనం 1000 స్తంభాల గుడి శాసనం లేదా 1000 స్తంభాల గుడి శాసనం లేదా రుద్రేశ్వరాలయంలోని శాసనం. రుద్రేశ్వరాలయ శాసనం అని కూడా పిలుస్తారు. 1000 స్తంభాల గుడి శాసనం. ఇది మనకి హనుమకొండలో కనిపిస్తుంది. ఈ శాసనం ఇది వేయబడిన శాసనం ఎక్కడ అంటే హనుమకొండ. కాబట్టి హనుమకొండ శాసనం అని కూడా పిలుస్తారు. హనుమకొండ శాసనం లేదా 1000 స్తంభాల గుడి శాసనం. వరంగల్ జిల్లాలోని హనుమకొండలో వేయబడిన శాసనం. ఇది 1000 స్తంభాల గుడి వెనక భాగంలో కనిపిస్తుంది. ఈ శాసనం మొత్తం పూర్తిగా తెలుగు భాషలో, గ్రాంధిక తెలుగు భాషలో కనిపిస్తుంది. ఇందులో రుద్రదేవుడు విజయాలతో పాటు వాళ్ళ తండ్రి 2వ ప్రోలరాజు విజయాల గురించి కూడా ఉంది, ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో 2వ ప్రోలరాజు మరియు అతని కుమారుడు 2వ ప్రోలరాజు యొక్క కుమారుడు రుద్రదేవుడి విజయాలు కూడా ఉన్నాయి. రుద్రదేవుడి విజయాలు మరియు 2వ ప్రోలరాజు యొక్క విజయాల గురించి ప్రస్తావన ఉంది ఈ శాసనంలో. మరి ఈ శాసనాన్ని వేయించినది 1000 స్తంభాల గుడి శాసనం లేదా హనుమకొండ శాసనాన్ని వేయించినది ఇతని మంత్రి మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు మంత్రి అచితేంద్రుడు వేయించాడు. ఎవరు? అచితేంద్రుడు వేయించినట్టు తెలుస్తోంది. అచితేంద్రుడు. మరి ఈ అచితేంద్రుడు అతని మంత్రి, ఇతను ఏ మతస్థుడు అంటే జైన మతస్థుడు. జైన మతానికి చెందిన వ్యక్తి అచితేంద్రుడు. రుద్రదేవుడి యొక్క మంత్రి అచితేంద్రుడు పూర్తిగా జైన మతస్థుడు. ఈ శాసనాన్ని ఆయనే వేయించాడు, అచితేంద్రుడు వేయించాడు. మరి ఈ శాసనాన్ని అతను
జైన దేవతల ప్రార్థనతో ప్రారంభించాడంట. బాగా గమనించండి, ఇది అద్భుతమైన హిందూ టెంపుల్ అనమాట. 1000 స్తంభాల గుడి తర్వాత వస్తుంది. ఆ 1000 స్తంభాల గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండరాయి పైన వేయించిన శాసనమే 1000 స్తంభాల గుడి శాసనం అని పిలుస్తారు. లేదా హనుమకొండలో 1000 స్తంభాల గుడిలో ఉంది కాబట్టి హనుమకొండ శాస్త్రం అని పిలుస్తారు. అచ్యుతేంద్రుడు వేయించాడు ఈ శాస్త్రాన్ని. ఆయన జైనుడు కాబట్టి జైన దేవతల ప్రార్థనతో లేదా జైన తీర్థంకరుల ప్రార్థనతో ప్రారంభించాడు. జైన తీర్థంకరుల ప్రార్థనతో ప్రారంభించినట్టు తెలుస్తుంది. జైన తీర్థంకరుల ప్రార్థనతో. ఇక్కడ మనకి జైన తీర్థంకరుడి యొక్క శిల్పం కూడా మనకి కనిపిస్తుంది. ఇందులోనే మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి యొక్క విజయాల గురించి ప్రస్తావన ఉంది. ఓకే, మరి ఇతని విజయాల గురించి చూద్దాం. విజయాలు, ఇతను వేయించిన శాసనం ఆధారంగా ఇతని విజయాల గురించి తెలుసుకోవచ్చు. మరి ఇతనికి విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన సేనాని మూల్యకంఠియ. ఇతని ముఖ్య సేనాని మూల్యకంఠియ. మూల్యకంఠియ సహాయంతో అనేక విజయాలు సాధించినట్టు తెలుస్తోంది సేనాని మూల్యకంఠియ. మరి విజయాల్లో విజయాలు మరి వెరీ ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ ఐడియా అయితే ఉండాలి. ఒక విజయం చెప్పుకోదగ్గది. అధికారం లేకొచ్చిన కొంతకాలానికే తండ్రి మరణానికి కారకులైన వెలనాటి చోడ రాజ్యంపై దండెత్తి వెలనాటి చోడులపై దండెత్తి వారిని ఓడించి వారి ఆధీనంలో ఉండే శ్రీశైలం మరియు కోస్తాలోని ద్రాక్షారామములను జయించినట్టు తెలుస్తోంది. శ్రీశైలం ద్రాక్షారామములను జయించినట్టు తెలుస్తోంది. అంతకుముందు వాళ్ళ తండ్రి రెండో ప్రోలరాజు కూడా నల్గొండ జిల్లాలోని పానుగల్లు, రాయలసీమలోని శ్రీశైలం వరకు విజయయాత్రలు జరిపి శ్రీశైలం వద్ద విజయస్తంభాన్ని కూడా నాటాడు. అయితే చివరికి వెలనాటి చోడులతో యుద్ధం చేస్తూ మరణించినట్టు తెలుస్తోంది. వీళ్ళకి ప్రధాన శత్రువులు అంతకుముందు వెలనాటి చోడులు. అలాంటి తండ్రి మరణానికి కారకులైన వెలనాటి చోడు రాజ్యం పైన దండెత్తి వారిని ఓడించి వారి ఆధీనంలో ఉండే ద్రాక్షారామం అనే ప్రాంతాన్ని ప్లస్ శ్రీశైలం అనే ప్రాంతాన్ని ఆక్రమించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పటికే తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధమైన కాళేశ్వరం అనే శైవ క్షేత్రం ఉండేది. ఇలా మరో 2 శైవ క్షేత్రాలు కూడా ఇతని అధికారం కిందికి వచ్చాయి. ఏది? కోస్తాలోని శ్రీశైలము ప్లస్ కోస్తాలోని ద్రాక్షారామం ప్లస్ రాయలసీమలోని శ్రీశైలం. దీంతో ఈ 3 శైవ క్షేత్రాలు ఇతని అధికారం కిందికి రావడం వల్ల ఇతనికి త్రిలింగాధిపతి అని పిలవడం జరిగింది. 3 లింగాలతో కూడిన ప్రాంతాన్ని జయించి పాలించిన వాడుగా త్రిలింగాధిపతిగా హేమాద్రి వ్రతఖండంలో ప్రస్తావించడం కనిపిస్తుంది. ఇలా వెలనాటి చోడ రాజ్యంపై దండెత్తి వెలనాటి చోడుల్ని ఓడించి శ్రీశైలం ద్రాక్షారామములను జయించి త్రిలింగాధిపతి అని బిరుదు పొందినట్టు తెలుస్తోంది. ఇక దీని తర్వాత కళ్యాణి చాళుక్యరాజు కాలాచురి బిచ్చలను ఓడించి తరిమాడు. కళ్యాణి చాళుక్యరాజు కాలాచురి బిచ్చలుడు కుమారుడు. కాలాచురి బిచ్చలుడు అప్పటికే మరణించాడు. కాలాచురి బిచ్చలుడు యొక్క కుమారుడు మైలంగి దేవుడిని ఓడించాడు. సో కళ్యాణి చాళుక్యరాజు అప్పటికే కళ్యాణి చాళుక్యులు పూర్తిగా బలహీనపడుతూ 1184 నాటికి ఇతని పరిపాలన కాలం నాటికి కళ్యాణి చాళుక్య రాజ్యం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతుంది. కళ్యాణి చాళుక్యరాజు మైలంగి దేవుడిని ఓడించాడు. ఈ మైలంగి దేవుడు ఎవరు అంటే కాలాచురి బిచ్చలుడు యొక్క కుమారుడు. కాలాచురి బిచ్చలుడు యొక్క కుమారుడైన మైలంగి దేవుడిని ఓడించినట్టు తెలుస్తోంది. మరి ఈ మైలంగి దేవుడికి కొంతమంది సహాయంగా వచ్చారు. ఉత్తరాంధ్ర తెలంగాణలోని పరిపాలిస్తున్న కొంతమంది ఇతనికి సహాయంగా వచ్చారు. ముఖ్యంగా మైలంగి దేవుడికి సహాయంగా వచ్చిన నగనూరి రాజు దొమ్మరాజుని పోలవరం వాసి మేడరాజుని
మేడరాజులను కూడా ఓడించినట్టు తెలుస్తుంది. మైలంగి దేవుడికి సహాయంగా వచ్చిన నగనూరి రాజు, తెలంగాణ ప్రాంతంలోని నగనూరి రాజు, ఇది నగనూరి రాజ్యం అనేది తెలంగాణ ప్లస్ ఆంధ్ర ప్రాంతాల్లో విస్తరించి ఉండే ఒక చిన్న రాజ్యం. మైలంగి దేవుడికి సహాయంగా వచ్చిన సామంత రాజ్యం మరియు పోలవరం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మేడరాజులు. ఈ పోలవరం కూడా తెలంగాణ మరియు వరంగల్ జిల్లాలో ఆంధ్ర పోలవరం పశ్చిమ గోదావరి మరియు వరంగల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ప్రాంతమే పోలవరం. మేడరాజులు అనేవాళ్ళు పరిపాలించేవారు. ఆ మేడరాజు కూడా మైలంగి దేవుడికి సహాయంగా వచ్చాడు. దీంతో వీళ్ళిద్దరిని కూడా నగనూరి రాజు దొమ్మరాజుని, పోలవరం పాలకుడు మేడరాజుని ఓడించినట్టు తెలుస్తుంది. ఇక ఇతని విజయాల్లో అత్యంత ముఖ్యమైనది కొంత చెప్పుకోదగ్గది కందూరు చోడులపై విజయం. మరి ఇతని కాలంలో నల్గొండ ప్రాంతంలోని కందూరు మరియు మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురంలను కందూరు చోడులు అనేవాళ్ళు పరిపాలించేవారు. అందులో అత్యంత ముఖ్యమైన వ్యక్తి చోడభీముడు అనే వ్యక్తి. ఈ చోడభీముడు అనే వ్యక్తి అత్యంత కిరాతకుడు, ప్రజల్ని బాగా హింసించేవాడు. ఇప్పుడు చోడభీముడు కందూరి చోడులపై విజయం. కందూరు చోడులు ముఖ్యంగా తెలంగాణలోని నల్గొండలో ఉండే ప్రాంతాన్ని ప్లస్ మహబూబ్ నగర్లోని వర్ధమానపురం అనే ప్రాంతాలను పరిపాలించేవారు కందూరు చోడులు. నాటి కందూరు చోడుల్లో ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. అందులో చోడభీముడు, మరొక వ్యక్తి ఉదయచోడుడు. చోడభీముడు, ఉదయచోడుడు కందూరు చోడులుగా పిలిచేవారు. వీళ్ళు కందూరు ప్రాంతాన్ని, నల్గొండ జిల్లాలోని కందూరును ప్లస్ మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురములను పరిపాలించేవారు. అయితే ఉదయచోడుడు పర్వాలేదు, కానీ చోడభీముడు చాలా కిరాతకుడిగా శాసనాలు చెప్తున్నాయి. ప్రజలను బాగా హింసించేవాడని, మహిళలపైన అత్యాచారాలు జరిపేవాడని అపవాదులు ఉండేవి. దీంతో ఇతడి అరాచకాలను గురించి తెలుసుకున్న రుద్రదేవుడు పెద్ద సైన్యంతో చోడభీముడిపై దండెత్తాడు. దీంతో చోడభీముడికి మరియు రుద్రదేవుడికి భీకర యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. చివరికి ఆ యుద్ధంలో చోడభీముడు ఓడిపోయి పారిపోవడం జరిగింది. దీంతో పారిపోయి ఉదయచరుడు ఆధీనంలో ఉండే వర్ధమానపురంలో తలదాచుకున్నాడు. దీంతో రుద్రదేవుడు చోడభీముడిని ఓడించి కందూరు పట్టణాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా చోడభీముడికి ఆశ్రయం ఇచ్చిన ఉదయచరుడు పైన కూడా దండెత్తి వర్ధమానపురాన్ని తగలబెట్టినట్టు తెలుస్తోంది. కందూరు చోడరాజులైన చోడభీముడిని ఓడించి కందూరు పట్టణాన్ని ధ్వంసం చేశాడంట. తర్వాత ఓడిపోయిన చోడభీముడు ఉదయచరుడి వద్ద వెళ్ళి అతని వర్ధమానపురంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అతడికి ఆశ్రయం ఇచ్చాడనే ఉద్దేశంతో ఉదయచరుడి పైన కూడా దండెత్తి అతన్ని కూడా ఓడించాడు. వర్ధమానపురాన్ని తగలబెట్టేశాడు. ఈ యుద్ధంలో ఆఖరికి చోడభీముడు ప్రజల్ని తీవ్రంగా హింసించిన చోడభీముడు వధించబడ్డాడు. ఇక ఈ విజయం కారణంగా కందూరు ప్రాంతం ధ్వంసం కాబడింది. వర్ధమానపురం తగలబెట్టడం జరిగింది. వర్ధమానపురాన్ని ఇతను తగలబెట్టినట్టు రుద్రదేవుడు తగలబెట్టినట్టు తెలుస్తోంది. చివరికి ఉదయచరుడు ఓటమిని అంగీకరించి తప్పని పరిస్థితుల్లో రుద్రదేవుడితో సంధి చేసుకుని అతడి సామంతుడిగా ఉండడానికి అంగీకరిస్తాడు. అంతకుముందు కందూరు చోడులో స్వతంత్రంగా పరిపాలన చేసుకునేవారు. అయితే చోడభీముడు యొక్క అహంకారం, అతని ప్రజా వ్యతిరేకత, ప్రజల్ని హింసించడం వంటి అనేక కారణాల వల్ల అతడు ప్రాణాలు కోల్పోవడంతో పాటు రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. చివరికి ఉదయచరుడు మాత్రం రుద్రదేవుడితో సంధి చేసుకొని తన కుమార్తె పద్మావతిని ఉదయచరుడు మాత్రం రుద్రదేవుడితో సంధి చేసుకుని తన కుమార్తె పద్మావతిని రుద్రదేవుడికి ఇచ్చి వివాహం చేసి అతనికి సామంతుడిగా ఉండడానికి అంగీకరించాడు.
ఇతనికి రుద్రదేవుడుకి సామంతుడిగా ఉండడానికి అంగీకరించాడు. ఈ విధంగా కొన్ని విజయాలు సాధించి దాదాపుగా తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాయలసీమల వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరింపజేసిన మొదటి వ్యక్తి రుద్రదేవుడు. తర్వాత ఇతని మనవడు ఇతని దత్తకుమారుడైన గణపతిదేవుడు మొత్తం తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటి పూర్తిగా జయించేస్తాడు. ఆ తర్వాత మనకు టచ్ అవుతుంది. ఇలా ఇతని విజయాలు వెలనాటి చోడులపై దండెత్తి శ్రీశైలం ద్రాక్షారాములను ఆక్రమించేశాడు. కళ్యాణి చాళుక్యరాజు మైలంగి దేవుడిని ఓడించాడు. అతనికి సహాయంగా వచ్చిన నగనూరి రాజు దొమరాజుని, పోలవరం వాసి మేడరాజును ఓడించాడు. ఇక కందూరు చోడులపై దండెత్తి నల్గొండ జిల్లాలోని కందూరుని పూర్తిగా తగలబెట్టినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురాన్ని తగలబెట్టినట్టు తెలుస్తోంది. చివరికి చోడభీముడు ఓడిపోయి చనిపోగా ఉదయచరుడు మాత్రం అతనికి ఆశ్రయం ఇచ్చిన ఉదయచరుడు మాత్రం చివరికి సంధి చేసుకుని రుద్రదేవుడికి సామంతుడిగా ఉండడానికి అంగీకరించి తన కుమార్తె పద్మావతిని అతనికి ఇచ్చి వివాహం చేసినట్టు తెలుస్తోంది. ఇది చెప్పుకోదగ్గ విజయం. అయితే విజయాలపైన అంత డెప్త్గా అడగరు కాబట్టి, అంటే రాజకీయ చరిత్ర కన్నా మనకు సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక వంటి అంశాలపైన ఎక్కువ దృష్టి పెడతాడు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ విజయాలు అయితే కొంత అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జస్ట్ విజయాల్లో చెప్పుకోదగ్గది కందూరు చోడులపై విజయం. కందూరు చోడ వంశానికి చెందిన ఏ మహిళని వివాహం చేసుకున్నాడంటే పద్మావతిని. ఆమె ఎవరి కుమార్తె అంటే ఉదయచరుడి యొక్క కుమార్తె, కందూరు చోడ పాలకుడు. ఈ కందూరు ప్రాంతం నల్గొండ ప్రాంతంలో ఉండేది. వర్ధమానపురం = మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండేది. ఓకే, ఇక వర్ధమానపురానికి తమ సామంతుల్ని పాలకుడిగా నియమించడం జరిగింది. వర్ధమానపురాన్ని